మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడి, బొప్పాయి నేల కొరిగాయి. మరోవైపు కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగి పడగా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మామిడి, బొప్పాయి నేల కొరిగాయి. మరోవైపు కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కొమ్మలు విరిగిపడగా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులు నిండా ముంచాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఈ అకాల వర్షాలు రైతులకు ఎంత మేర నష్టం వాటిల్లింపజేసే అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా అగాధంలోకి వస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. 2-3 రోజుల నుంచి ఇటు అయితే ములుగు కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ లో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. వాళ్ళ అర్ధరాత్రి తర్వాత నుంచి బీభత్సమైన వర్షం కురవడంతో అకాల వర్షానికి తీవ్రంగా రైతాంగం అయితే నష్టపోయింది. ఒకవైపు కోతల దశలో ఉన్నటువంటి పంట అయితే వరి పంటకు సంబంధించి నేల కొరిగిన సందర్భం కనపడుతూ ఉంది. మరోవైపు ధాన్యపు కళ్ళాలకు సంబంధించి ఐకేపీ సెంటర్లో తీసుకొచ్చినటువంటి ధాన్యం తడిసి ముద్దైన సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు మామిడి తోటలే కావచ్చు, బొప్పాయే కావచ్చు, కొబ్బరికి సంబంధించిన తోటలే కావచ్చు, ఇతరత్ర వివిధ ఉద్యానవన పంటలకు సంబంధించి తీవ్రంగా నష్టం వాటిల్లిన సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు ఈదురుగాలుల వల్ల రోడ్ల పైన చెట్లు విరిగిపోవడం, దాంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిన సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే మహబూబాబాదే కావచ్చు, డోర్నకల్లే కావచ్చు, కొత్తగూడనే కావచ్చు, ఈ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయితే రైతులు చూసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇటు ములుగుకు సంబంధించి కూడా తీవ్రంగా రైతాంగం అయితే నష్టపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. జయశంకర్, భూపాలపల్లికి సంబంధించి కూడా తీవ్రంగా నష్టపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రేకుల ఇళ్లకు సంబంధించి ఇళ్ల పైకప్పులు అయితే రేకులు కొట్టుకుపోయిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైతాంగం కావచ్చు, ఇటు ప్రజలంతా కూడా ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఈ అంచనాకు సంబంధించి ఏదైతే మార్కెట్లలో కావచ్చు, ఐకేపీ సెంటర్లకు సంబంధించినటువంటి ధాన్యం ఏ మేర తడిసిందన్నటువంటి నష్టం అంచనాను వేయాల్సి ఉంది. పూర్తిగా వ్యవసాయానికి సంబంధించి అంటే పంటలు ఇంకా కోతకు రాని పంటలకు సంబంధించి కావచ్చు, మామిడి పంటకు సంబంధించి బొప్పాయి కావచ్చు. రవికాంత్, చేతికొచ్చింది నోటికి అందలేదు అన్నట్టుగా రైతుల పరిస్థితి నిజంగా ఇప్పుడు చాలా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇప్పుడు వాళ్ళకి చేతికి రాకుండా పోయింది, అక్కడికి రాకుండా పోతుంది. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. ఇప్పుడు చూసినట్టయితే మనం కళ్ళలలో మొత్తం తడిసిపోయిన ధాన్యం కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం తర్వాత నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఏప్రిల్ 5వ తేదీ తర్వాత నుంచి కురిసినటువంటి వర్షాలకు అధికారులు తీసినటువంటి జాబితా ప్రకారం, డాటా ప్రకారం, వాళ్ళ దగ్గర నమోదైన లెక్కల ప్రకారమే ములుగు జిల్లాలోనే 10-15 వేల ఎకరాల్లో పంట కోతకు రాని పంట నష్టపోయిన సందర్భం కనిపించింది. మహబూబాబాద్ లాంటి జిల్లాలో 10,000 ఎకరాల వరకు ఏప్రిల్ 10వ తేదీ
వరకే కనిపించింది. ఆ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు స్పందించిన దాఖలాలు లేవు, ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. అంచనాలు తీసామన్నట్టే వ్యవహరించారు తప్ప ఆ విషయంలో రైతాంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఆ సందర్భంలోనే నేల కొరిగిన వరి పంటకు సంబంధించి గింజ అంతా కూడా రాలిపోయింది. ఆ చేతికి వచ్చిన పంటను వ్యవసాయ మార్కెట్ కావచ్చు, ఇటు ఐకేపీ కేంద్రాల వద్దకు తీసుకొస్తే నెల రోజుల నుంచి ఏప్రిల్ 2వ వారం తర్వాత నుంచి తీసుకొచ్చేటువంటి పంటకు సంబంధించి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు జరగలేదు. కొన్ని చోట్ల అయితే మార్చి చివరి వారం నుంచి తీసుకొచ్చిన పంటకు కొనుగోలు కూడా ఇంకా జరగడం లేదు. కొన్ని చోట్ల ధర్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా వందలాది ఐకేపీ సెంటర్లు, ధాన్య కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలకు పరిమితం అవుతా ఉన్నారు తప్ప మా దగ్గర సెంటర్ ఏర్పాటు చేయలేదు, మా దగ్గర ఇంకా ధాన్యం కొనడం లేదు, సరిపడినన్ని టార్పాలు లేవు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి టార్పాలిన్లు ఖచ్చితంగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. టార్పాలిన్లు అందుబాటులో లేవు, బారదాలు లేవు. కొన్ని చోట్ల విపరీతమైన ఎండ కొడుతుంది కాబట్టి అక్కడ కనీస వస్తువులు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది, టెంట్ల సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఏ ఒక్క సౌకర్యం కల్పించక వడదెబ్బతోటి రైతాంగం అయితే ధాన్యాన్ని నేర్చుకునే అడ్డం పడి కుప్పకూలి మృతి చెందుతున్న సంఘటనలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు అదొక రకమైన ఇబ్బంది, అదొక రకమైన సమస్య అయితే ఇవాళ అకాల వర్షాలతో మరొక రకమైన సమస్య ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇవాళ వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతాంగం అంతా తీవ్రంగా ఒక దుఃఖంలో అయితే మునిగిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.